ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దేవా, అయా అవును తండ్రి, మీరే తండ్రి. మా తరపున మా యుద్ధాలు చేయగలిగే దేవుడు మీరే తండ్రి. మమ్మల్ని కాపాడే దేవుడు మీరే తండ్రి. అయా మిమ్మల్ని మీరు తగ్గించుకొని తండ్రి, ఒక దాసునిగా, ఒక రిక్తునిగా ప్రభువా, మా అందరి కోసం తండ్రి భూలోకానికి వచ్చి మరణించి తిరిగి మా కొరకు లేచిన ఏకైక దేవుడు మీరే తండ్రి. అందుని బట్టి వందనాలు, స్తుతులు తండ్రి. నాయన ఈ ఉదయకాల సమయంలో మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి తండ్రి, మిమ్మల్ని ఆరాధించడానికి తండ్రి ఒక కుటుంబంగా తండ్రి మా మధ్య మీరుండి ప్రభువా ఆరాధన గైకొన్నందుకు తండ్రి మీకు వందనాలు, స్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన కూడి వచ్చిన ప్రతి బిడ్డని బట్టి తండ్రి మీకు వందనాలు, స్తుతులు నాయన. అయా మీ వాక్యం వినడానికి తండ్రి సిద్ధపడుతూ ఉండగా తండ్రి మమ్మల్ని ప్రభువా సిద్ధపరచండి తండ్రి. మా ఆత్మతో మా హృదయంతో మాట్లాడండి తండ్రి. దాసుని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ఆయన్ని అభిషేకించి తండ్రి మాతో మాట్లాడండి తండ్రి. ప్రతి ఒక్క అవసరాన్ని బట్టి తండ్రి, ప్రతి ఒక్క బిడ్డకి కావాల్సిన ధైర్యాన్ని, జ్ఞానాన్ని, మార్గాన్ని చూపించండి తండ్రి. నాయన రావాల్సి ఉన్న ప్రతి బిడ్డని ప్రభువ క్షేమంగా ప్రభువ నీ సన్నిధికి తోడుకొని రండి తండ్రి. ముందున్న సమయాన్ని అంతా మీ చేతులకు అప్పగిస్తూ ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ వంశీ. దయచేసి అందరం కూడా కూర్చుందామండి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో ఈరోజు దేవుని సన్నిధికి ఉదయకాల సమయంలో సమయం తీసుకుని అందరూ కూడాను ఆయన వాక్యం వినాలి, ఆయన ఆరాధించాలి అని ఆసక్తి కలిగి చాలా ప్రయాసతో కూడా దూరం నుంచి కూడా ప్రయాణం చేసి వచ్చిన అందరికీ కూడా మరి ఒకసారి నేను ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటానండి. ధ్యానించుకుందాము. నేను ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు నా మనసులో ఉంచిన మాటలు, సంఘము దేవుడు ఈ లోకంలో ఏ ఉద్దేశంతో నియమించాడు అనేది అన్నిటికంటే ఒక అత్యున్నతమైన వ్యవస్థగా సంఘాన్ని దేవుడు ప్రారంభించినప్పుడు ఈ లోకంలో ఉంచడం జరిగింది. అయితే సంఘానికి చాలా రకాలుగా బాహ్యంగా శ్రమలు రావడము అనేక సందర్భాల్లో మనం వాక్యంలో చూస్తూ ఉంటాం. సంఘాన్ని కలవరపరిచే విషయాలు, పర్సిక్యూషన్స్ కావచ్చు, అనేకమైన ఉంటాయి. అయితే అపోస్తలుడైన యోహాను తాను స్థాపించిన సంఘాలు ఏసియా, మైనర్ ఏసియా, మేజర్ ఏసియా అంటే చిన్న ఆసియా, పెద్ద ఆసియా, ఈ ప్రాంతాల్లో ఆయన స్థాపించుకుంటూ వెళ్ళిన సంఘాల్లో ఒక సంఘంలో ఒక సమస్య అనేది వచ్చింది. అదేంటంటే అది అంతర్గతమైన సమస్య. చాలా వరకు బాహ్యమైనవి, కానీ ఆ సంఘంలో అది అంతర్గతమైన సమస్య. సో దాన్ని ఆయన అడ్రస్ చేస్తూ పర్టికులర్గా తన శిష్యుడైన ఒక వ్యక్తికి రాస్తూ ఆ లెటర్ అనేది రాయడం జరిగింది. 3వ యోహాను గురించి మనం ఒకసారి చూస్తూ మన వాక్యంలోకి ముందుకెళ్దాం. నేను తీసుకున్న శీర్షిక ఇద్దరు సహోదరులు ఒకటే సంఘం. సో ఆ ఇద్దరి గురించి నేను మాట్లాడుతూ తండ్రి అని దేవుడు మన నుంచి ఏమి ఆశిస్తున్నారు, యేసు ప్రభు వారు మనకు చూపించిన మాదిరి మనము పరిచర్యలో సంఘంలో కొనసాగిస్తూ ఉన్నప్పుడు ఉండవలసిన మన హృదయ స్థితి. ఈరోజు మనం ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఈ ధ్యానం గురించి మాట్లాడుకుంటూ ఉన్నప్పుడు మనం బైబిల్ గ్రంథంలో చూసినట్టయితే 3వ యోహాను అపోస్తలుడైన యోహాను, యేసు ప్రభు వారు ప్రేమించిన శిష్యుడు. ఈయన రాసిన ఇందులో ఒకే అధ్యాయం ఉంటుందండి. దీనిని గాయు అనే ఒక తన సంఘంలో నియమించిన ఒక పరిచారకునికి ఉద్దేశించి ఈ ఉత్తరం అనేది రాయటం జరిగింది. సో ఇందులో నుంచి కొన్ని కీలకమైన అంశాలు మనం చూద్దాం. వీళ్ళిద్దరు సహోదరులు ఎవరంటే, మొదటిగా గాయు, రెండవదిగా దియోత్రెఫే. ఒకరేమో ఆశీర్వాదకరంగా ఉన్నారు, మరి ఒకరేమో సంఘానికి అడ్డంకిగా విచ్ఛిన్నం చేసే ఒక నాయకత్వాన్ని చూపిస్తున్నట్టుగా మాదిరి మనకి వీళ్ళిద్దరిని కనిపిస్తూ ఎలాగ మనం ప్రవర్తించుకోవాలి క్రైస్తవులుగా అనే అంశాన్ని యోహాను రాయటం అనేది ఇక్కడ జరిగింది. సో అయితే ఒకే వాతావరణం. ఇప్పుడు మనము లోపలికి వెళ్దాము. థ్యాంక్ యూ మీడియా టీమ్. సో మనం లోతుగా వెళ్తున్నప్పుడు ఇద్దరు కూడా అపోస్తలుడైన యోహాను ద్వారానే యేసు ప్రభు వారిని అంగీకరించడము, తెలుసుకోవడము జరిగింది. ఒకే ఆత్మీయమైన వాతావరణంలోనూ ఉండడం జరిగింది. ఒకే బోధను, ఒకే సత్యాన్ని కూడా వినడం వారికి జరిగింది. కానీ కాలం గడుస్తున్న కొద్దీ పరిచర్య ధర్మంలో ఇద్దరిలో చాలా వ్యత్యాసాలు అనేవి ఏర్పడటం జరిగింది. ఇది ఎక్కడ ప్రారంభమైంది? వారి హృదయ స్థితిని వారు జాగ్రత్తగా కాచుకోనందువల్ల జరిగినట్టుగా మనం ఇక్కడ చూస్తాం. సో మొదటగా నేను కొన్ని వాక్యాలు మనకు అర్థం కావడం కోసం గాయుని గురించిన సందర్భం ఒకసారి చదువుతాను. తర్వాత దియోత్రెఫేని గురించిన రాసిన సందర్భం చదువుతాను. ఇది కొత్త నిబంధన రాసిన పత్రికల్లో చాలా చిన్న పత్రిక,
కేవలం చాలా 12 లిమిటెడ్ వచనాలు ఉంటాయి. అందులో మనకి గొప్ప సత్యాన్ని యోహాను భక్తులు అందించే ప్రయత్నం చేశారు. ఈ లెటర్ రాసేటప్పటికి ఆయన చాలా వృద్ధుడైపోయారు. ఎఫెసీ నుంచి రాయడం జరిగింది. సో ఆయన మనసులో ఉన్న ఈ మాటలు గాయను ఉద్దేశించి రాస్తూ, గాయు అనేది వ్యక్తి పేరు, గాయస్ ఇంగ్లీష్లో. సో నీవు చదువుతున్నానంటే ఒకసారి చూద్దాం. మొదటి 5 వచనాలు తర్వాత నుంచి మనం ముందుకెళ్దాం. నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్య ప్రవర్తనను గూర్చి సాక్ష్యము చెప్పగా విని బహుగా సంతోషించితిని. నా పిల్లలు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నారని వినుట కంటే నాకు ఎక్కువైన సంతోషము లేదు. ప్రియుడా, వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసినదల్లా విశ్వాసకి తగినట్టుగా చేయుచున్నావు. వారు నీ ప్రేమను గూర్చి సంఘము ఎదుట సాక్ష్యమిచ్చిరి. వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామము నిమిత్తము బయలుదేరి గనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపిన ఎడల నీకు యుక్తముగా ఉండును. మనము సత్యమునకు సహాయకులము అవునట్టు అట్టి వారికి ఉపకారము చేయబద్దులమై ఉన్నాము. ఇది గాయనును అడ్రస్ చేస్తూ రాస్తున్నారు. ఆ తర్వాత దియోత్రెఫీని అడ్రస్ చేస్తూ రాస్తారు. సో ఇందులో గాయు ఎలాగ ప్రవర్తించాడో, అతని హృదయంలో ఉన్న లక్షణాల గురించి, ఆశీర్వాదానికి అతని సంఘానికి ఎలా కారణమయ్యాడు, సంఘం బలపరచబడ్డానికి యేసుక్రీస్తు వారు అప్పగించిన ఆ గ్రేట్ కమిషన్ అది నెరవేర్చబడ్డానికి తను ఎలాగ తోడ్పడ్డాడు అనే అంశాలు ఇందులో మనం చూడటం జరుగుతుంది. తర్వాత దియోత్రెఫీస్ గురించి కూడా చూద్దాము. అయితే 3 అంశాలు గాయు యొక్క ప్రవర్తనలో మనకి రాయటం అనేది జరిగింది. అతడు సత్యంలో నడిచాడు. మొదటగా అపరిచిత సహోదరులకు అతిథి సత్కారం చేశాడు. అంటే నిజంగా పరిచర్య కోసం కొంతమందిని యోహాను బలపరచడానికి చాలామందిని సువార్థికులను పంపిస్తూ ఉంటాడు వేరు వేరు సంఘాలకి. వారందరినీ కూడా గాయు బలపరుస్తూ, వారికి ఆతిథ్యం ఇస్తూ, వారి వస్తు ధన అవసరతలను తీరుస్తూ, వారికి అకామిడేషన్ ఇస్తూ అక్కడ అందరినీ కూడా బలపరచడానికి ఒక మూల స్తంభంగా ఎదుగుతాడు కాలగమనంలో. తర్వాత దియోత్రెఫీ గురించి మనం చూద్దాం ఒకసారి. మనం నెక్స్ట్ స్లైడ్లో 3 వాక్యాలు నేను పెట్టాను. సో అక్కడ ఏమని ఉంది దియోత్రెఫీ గురించి? నేను సంఘమునకు ఒక సంగతి వ్రాసితిని, అయితే వారిలో ప్రధానత్వము కోరుచున్న దియోత్రెఫే మమ్మును అంగీకరించటలేదు. వాడు మమ్మను గురించి చెడ్డ మాటలు వదిలిచు అది చాలనట్టుగా సహోదరులను తానే చేర్చుకొనక వారిని చేర్చుకున్న మనస్సు గలవారిని కూడా ఆటంకపరచుచు సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. అందుచేత నేను వచ్చినప్పుడు వాడు చేయుచున్న క్రియలను జ్ఞాపకం చేసుకుందును. సో దియోత్రెఫీ ఏమేమి చూపిస్తున్నాడు తన క్యారెక్టర్లో నుంచి? నిజానికి వీళ్ళిద్దరిని కూడా పరిచారకులుగా కీలకమైన పాత్రలో మొదటగా నియమించింది అపోస్తలుడైన యోహానే. ఎందుకు ఈ విషయాలు మాట్లాడుతానంటే, మనము ఒక ఫ్యూజన్ సంఘంగా మనం ఎదుగుతూ ఉన్నప్పుడు చాలామంది చాలా ఓవర్సీయింగ్ బాధ్యతలు కానీ కొన్ని పరిచార బాధ్యతలు మనకు అప్పగించబడుతూ వెళ్తున్నప్పుడు మన హృదయ స్థితి ఎలా ఉంటుంది, మన తోటి సహోదరులతో కానీ పరిచర్య కొనసాగించబడుతున్న వారితో కానీ ఈ విషయాల గురించి మనం అర్థం చేసుకుంటూ మన వ్యక్తిగత పరిశీలన చేసుకునే ప్రయత్నం చేద్దాము వీరిద్దరిలోంచి. ఇక్కడ దియోత్రెఫీస్లో ఏమేమి ఉన్నాయి? ఇందాక 3 అంశాలు గాయలో నుంచి మనం చూసాం. ఆతిథ్యము, సత్యంలో ఉండడము, వచ్చిన వారిని సత్కరించి క్షేమాభివృద్ధిని కలుగజేసి పంపించడము. ఇక్కడ చూస్తే ప్రధానత్వము కోరాడు దియోత్రెఫీస్. అపోస్తలులని అంగీకరించలేదు. ఆ మాటలను చూసుకుంటూ వెళ్తే చెడ్డ మాటలను వెళ్ళడం, ఇంగ్లీష్లో మ్యాలీషియస్ వర్డ్స్ అని ఉంటుంది అపోస్తలిక్ అథారిటీ గురించి. అంటే యోహాను గురించి, ఎవరైతే సంఘాన్ని స్థాపించిన నాయకుడు ఉన్నాడో ఆయన గురించి తను మాట్లాడే విషయాలు. తర్వాత సహోదరులను చేర్చుకోలేదు, నిరాకరిస్తున్నాడు. కొత్తగా వచ్చిన విశ్వాసుల్ని చేర్చుకోవట్లేదు, ఆటంకపరచుతూ సంఘంలో నుండి వారిని వెలివేయుచున్నాడు. సో సెల్ఫ్ సెంటర్డ్గా తన స్వలాభము కోసము పరిచర్యలో తనకు అప్పగించబడిన పాత్రని తను వాడుకోవడం మొదలుపెట్టి తన తోటి సహోదరుల్ని గాయపరుస్తూ దేవుడి దగ్గరికి ఎవరైతే రావాలని ఆశపడుతున్నారో వాళ్ళని కూడా రానివ్వనంత స్థాయికి తను హృదయాన్ని కఠినపరుచుకున్నట్టుగా మనం చూస్తున్నాం. సంఘం నుంచి వెళ్ళగొట్టే స్థితిలోకి కూడా వెళ్ళిపోయాడు. సో మనము ఎలాగా మాట్లాడుతున్నాము, ఎలాంటి మన స్థితి ఉంది అనేది మన ఇద్దరము వీళ్ళిద్దరిలో కాంట్రాస్ట్ గురించి ఒక 2 నిమిషాలు ధ్యానం చేద్దాం.
వీ కెన్ హ్యావ్ నెక్స్ట్ స్లైడ్. సో గాయిలో ఏంటంటే సత్యాన్ని ప్రేమించడం. మొదటగా సత్యాన్ని ప్రేమించడం. సత్యాన్ని ప్రేమించడం అంటే దేవుడు మనకు అప్పగించిన ఏదైతే వాక్యము, ఏదైతే ఆయన మనం నడవలసిన అనుదిన నడవడిక మనకు అప్పచెప్పారో అందులో నిలకడగా ఉండడం, అంతం వరకు కూడా కన్సిస్టెన్సీ. సో అందులో తప్పిపోకుండా ఎప్పటికప్పుడు సరి చేసుకుంటూ వెళ్ళే తత్వము గాయలో ఉంది. చాలాసార్లు గాయ వంటి వారికి గుర్తింపు రాదు. ఎందుకు అంటే వారు చేసేది రహస్యంగా ఉంటుంది చాలా వరకు పరిచర్య, సహోదరుల్ని ఆదరించే క్రమంలో కూడా. ఇప్పుడు మనం ఎవరినైతే దైవజనుల్ని ఆతిథ్యం ఇస్తామో, మన గృహంలోకి తీసుకుంటామో, చాలాసార్లు అది ఎవరికి కనిపించదు. కొన్నిసార్లు మన నాయకులు కూడా గమనించకపోవచ్చు, ఎవ్వరు చూడరు. కానీ దేవుడు రహస్యంగా మనం చేసే సమస్తమైన పరిచర్యను కూడా గమనిస్తూ ఉంటాడు. అతనికి అతిథి సత్కారం చేసే స్వభావం ఉంది. సో మనము ఎంతవరకు ఈ స్వభావం కలిగి ఉన్నాం? అయితే గాయలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, నేను గాయు దియోత్రెఫే పేర్లు వాడుతున్నప్పటికీ అవి రెండు ఆత్మీయ వ్యవస్థలుగా ఉన్నాయి సంఘంలో. అవి మొదటి నుంచి ఉన్నాయి, 2000 సంవత్సరాల సంఘ ప్రారంభం నుంచి ఇప్పటికీ ఉన్నాయి. ఈ వ్యవస్థలు చివరి వరకు కూడా ఉంటాయి. కానీ అందుకే గాయనికి ఏం చెప్తున్నాడంటే, నీవు చెడ్డ కార్యములు విడిచిపెట్టి మంచి కార్యముల వైపు మాత్రమే ప్రయాణం చేయి గాయు అని అంటాడు దియోత్రెఫే గురించి చెప్పిన నెక్స్ట్ మాటలో. ఆ మాట ఎందుకు చెప్తున్నాడంటే, దియోత్రెఫే వంటి ప్రవర్తన కలిగిన వారు ఉన్నప్పుడు నీవు వారిని గమనించి నీ మట్టుకు నువ్వు జాగ్రత్త పడాలి. అట్టి వారితో నీవు కలవద్దు, అట్టి కార్యము చేయడానికి నిన్ను నువ్వు ప్రేరేపించుకోవద్దు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు. సో మనం కూడా ఇన్ని బాధ్యతలు, ఇన్ని రోల్స్, ఇన్ని బాధ్యతలు మనం ముందుకు వెళ్తున్నప్పుడు మన హృదయ స్థితి గమనించుకుంటూ ఉండాలి. సువార్త ప్రకటించే వారికి సహాయకుడిగా ఉంటాడు. మనం ఎట్లా ఉంటున్నాము? అలాంటి సహాయం మనం చేయగలుగుతున్నామా? అంటే ఒక నిజమైన మంచి దాసుడు, చెడ్డ దాసుడు, యేసు ప్రభు వారు కూడా ఉపమానం చెప్తారు. ఆ వాక్యం నేను చూపిస్తాను. అయితే విశ్వాసంతో మంచి ఉదాహరణ. సో అతనికి ఏమవుతుంది? మంచి సాక్ష్యం కలుగుతుంది. ఎవరినైతే పంపించాడో పరిచర్య కోసం వస్తారో వీళ్ళందరూ మరలా వెళ్తారు. ఎఫెస్లో కానీ వేరే నాయకులు కానీ కలుస్తూ ఉంటారు. అప్పుడు ఇతను చేసినది అంతా కూడాను, ఉపచారం చేసిన దాని అంతటి కూడాను వారు అక్కడ సాక్ష్యంగా చెప్పడం జరుగుతుంది. సో అందుకని ఇది మనలో మనకి అంతర్గతంగా జరుగుతున్న ఒక అంశంగా మనం ఈ రోజున ఆలోచన చేయాలి. ఇది ఈ సంఘానికి బాహ్యంగా సమస్య లేదు, కానీ అంతరంగంగానే సమస్య ఉంది. ఆ సమస్యను ఇక్కడ మనకి అడ్రస్ చేస్తున్నాడు. సో నేనే స్థితిలో ఉన్నాను. సో ఈ క్రమంలో సత్యాన్ని, ప్రేమని కన్సిస్టెంట్గా చివరి వరకు కూడాను చూపించే మాదిరి గాయలో నుంచి మనము నేర్చుకోవచ్చు. రెండవదిగా దియోత్రెఫేలో చూసినప్పుడు అతను మొదటి స్థానం కోరేవాడు, అంటే ప్రాధాన్యత, ప్రేమ. తర్వాత సహోదరుల్ని స్వీకరించడం లేదు. సో ఇటువంటి ప్రవర్తన అంతా ఎందులో నుంచి వస్తుందంటే, దియోత్రెఫేని గమనించినప్పుడు తన మట్టుకు తను నాయకులు లేని సమయంలో తన చుట్టూ తను ఒకటి ఏర్పరచుకునే మనస్తత్వం తనలో ఏర్పడింది. అంటే తన స్వలాభాన్ని నిర్మించే క్రమాన్ని తను నిర్మించుకున్నట్టుగా మనం చూస్తున్నాం. ఇతరులకు సహాయం చేయకుండా అడ్డుకోవడం, సంఘం నుంచి నెట్టివేయడం, గర్వము, అధికారాన్ని దుర్వినియోగం చేయడం. సో ఆటోమేటిక్గా హీ బికేమ్ ఏ బ్యాడ్ ఎగ్జాంపుల్, చెడ్డ ఉదాహరణగా తను ఏర్పడ్డాడు. సో చాలామంది మన చుట్టూ ఇట్లా ఉన్నారు సంఘంలో. మనలో కూడా ఈ క్వాలిటీస్ ఒకవేళ తెలియకుండా ఏర్పడుతున్నాయేమో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. కొత్తగా వచ్చిన సహోదరులతో మన ప్రవర్తన ఎలా ఉంటుంది? నాయకుల గురించి మనం మాట్లాడుతున్నప్పుడు, దియోత్రెఫే గురించి చెప్పినప్పుడు ఎవరు చూడరు, దేవుడే చూస్తూ ఉంటాడు. చెడ్డ మాటలు పలుకుతున్నారు, మ్యాలీషియస్ వర్డ్స్, అంటే కాన్స్టెంట్లీ వాళ్ళ దేవుడు నియమించిన అధికారాన్ని తృణీకరిస్తూ ఉంటున్నాడు వ్యక్తిగతంగా అనేకమైన సంభాషణలో. అలా మనం ఏమన్నా మాట్లాడుకుంటున్నామా? ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచన చేయాలి. సో ఇటువంటి వ్యవస్థలో మనం వెళ్తూ ఉంటే కనుక సంఘంలోనే ఉంటాము, చివరి వరకు క్రైస్తవులుగానే పిలువబడతాం. కానీ దానివల్ల వచ్చే పర్యావసానం ఏంటనేది దేవుని వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. సో ఈ పర్యావసానాలు, గాయలాగా జీవించడం వల్ల వచ్చే పర్యావసానం ఏంటి అనేది కూడా వాక్యం మనకి స్పష్టంగా సెలవిస్తుంది. సో ఇలాంటివి పరిచార బాధ్యతలు అప్పచెప్పిన వాళ్ళు అన్ని సంఘాల్లో, అన్ని పాత్రల్లో చాలామంది వాక్యంలో మనం చూడొచ్చు, ఈ రోజు వరకు కూడా మనం చూడొచ్చు. అయితే సంఘం యొక్క బలం అనేది ఈ పరిచారకుని యొక్క హృదయ స్థితి మీద ఆధారపడి ఉంటుంది. మనం అనేకమైన బాధ్యతలు తీసుకున్నాం కాబట్టి నా స్థితి ఎలాగుంది,
నేను ఎవ్వరు చూడనప్పుడు రహస్యంగా ఉన్నప్పుడు ఎటువంటి పరిచర్య క్రమాన్ని నేను అనుసరిస్తున్నాను అనే విషయాల గురించి మనం ఒకసారి ఆలోచన చేయండి. సో నిజానికి యోహాన్ రాసినప్పుడు అక్కడ గమనిస్తే దేనిని గురించి వాళ్ళిద్దరికి సాక్ష్యం కలిగిందండి? దేనిని గురించి కలిగింది సాక్ష్యము? బహుశా దియోత్రెఫెస్కి గాయకి ఇద్దరికి ధనం ఉంది, ఇద్దరికి పలుకుబడి ఉంది, ఇద్దరికి ఇన్ఫ్లుయెన్స్ ఉంది. సో నిజంగా సాక్ష్యం వీటి వల్ల మనకు కలుగుతుందా? ఆత్మీయ జీవితానికి సంబంధించిన సాక్ష్యము మనకు బాహ్యంగా కలిగి ఉన్న మన ప్రొఫెషన్ బట్టో, మనకు కలిగి ఉన్న ధన సంపత్తిని బట్టో, మనకి సొసైటీలో ఉన్న ఏ రకమైన ఇన్ఫ్లుయెన్స్ బట్టో కానీ మనకు కలగదు. ఆత్మీయ జీవితంలో ఇన్ఫ్లుయెన్స్ అంటే నిత్య జీవితానికి సంబంధించిన అంశాల్లో సంఘాన్ని నువ్వు ఎప్పుడు ప్రభావితం చేస్తావంటే, నీకు సత్యములో నడవడము, ఎవ్వరూ చూడకపోయినా సత్యంలో నడవడం తెలిసిన రోజున నిజంగా సాక్ష్యం కలుగుతుంది మనకి. తర్వాత ఎవ్వరు గుర్తించినప్పుడు కూడా ప్రేమతో నువ్వు సేవించడము, మేలుకరంగా నువ్వు జీవించినప్పుడు మాత్రమే కలుగుతుంది. అలా కలిగింది నిజమైన సాక్ష్యం. దేవుడు చెప్తున్నాడు కదండి, రహస్యంగా ఆయన చూసి బహిరంగంగా నీకు ప్రతిఫలం ఇచ్చే దేవుడుగా ఆయన ఉన్నాడు. సో ఈ మనస్తత్వాలు రెండు మనం అర్థం చేసుకుంటూ ఇంకొంచెం ముందుకెళ్ళి మనం ఆలోచన చేద్దాం. తర్వాత స్లైడ్లో వీ హ్యావ్ ద కాంట్రాస్ట్, అంటే గాయనికి సంబంధించి దియోత్రెఫెస్కి సంబంధించి. సో వారి హృదయ స్థితి ఎలా ఉంది, దియోత్రెఫెస్ హృదయ స్థితి ఎలా ఉంది, వారి ప్రవర్తన. ఇతను సేవలో ఉంటే దియోత్రెఫెస్ ఎప్పుడు నియంత్రణ. సో నీ టీంలో అప్పగించబడిన వాళ్ళని నువ్వు ఎలా ట్రీట్ చేస్తున్నావు, నీ తోటి సహోదరులతో నువ్వు ఎలా ఉంటున్నావు, వారిని కంట్రోల్ చేయడమే నేను మినిస్ట్రీ అనుకునే భావన నీలో ఉందా? ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు రెన్యూ చేసుకునే స్థితి మనలో ఉండాలి. తర్వాత ఏమంటున్నాడు? ఆహ్వానం. అక్కడ చదివిందే కానీ మనకు గుర్తుండాలని నేను మళ్ళీ ఒకసారి వాటిని ఎంఫసైజ్ చేస్తున్నాను. ఆహ్వానం, హౌ ఫార్ వీఆర్ ఏబుల్ టు వెల్కమ్. సో ఎవరిని అక్కడ ఆహ్వానించాడు? పరిచర్య చేస్తున్న అనేక మంది దాసులని ఆహ్వానించినట్టుగా మనం చూస్తున్నాం. వారిని బలపరుస్తున్నాడు, వారికి ఆతిథ్యం ఇస్తున్నాడు, ధన సహాయం చేస్తున్నాడు. సో ఇట్టి మనస్సు మనకు నిజంగా కలిగి ఉందా? మన ఊరిలో ఉన్నప్పుడు మన ముందు జనరేషన్లో చాలా మందితో నేను మాట్లాడుతున్నప్పుడు చాలా సాక్ష్యాలు చెప్తారు, హౌ దే ఆనర్డ్ మెన్ ఆఫ్ గాడ్, హౌ దే ఆనర్డ్. సో మనము కూడా ఇక్కడ చాలామంది యవనస్తులు ఉన్నాము, మనము కూడా ప్రభువులో విశ్వాస జీవితంలో ఎదుగుతూ ఉన్నప్పుడు ఇట్టి మనస్తత్వం మనం అలంకరించుకోగలుగుతున్నామా? దైవజనుల్ని, దేవుని యొక్క చేత నియమించబడిన వారిని, పరిచర్య ధర్మం కొనసాగిస్తున్న వారిని బలపరిచే స్థితి మనలో ఉన్నదా అనేది మనం ఒకసారి ఆలోచన చేసుకోవాలి. తర్వాత సహకారము, నాయకత్వానికి సహకారంగా ఉంటాడు. అందుకనే మరల ఎంఫసైజ్ చేస్తున్నాడు. ఆ తర్వాత నువ్వు చేసిన వాటి వల్ల నాకు ఆదరణ కలిగింది ఇవన్నీ చెప్తూ ఆ లెటర్ ఎవరికిచ్చి పంపించాడు? దిమేత్రియా అని ఇంకో సహోదరుడు ఉంటాడు, ఆయనకిచ్చి పంపిస్తాడు. కాబట్టి దిమేత్రియన్ గురించిన సాక్ష్యం కూడా ఉంటుంది. ఆయన గురించి నేను పెట్టలేదు, బట్ ముగ్గురు వ్యక్తుల గురించి అందులో మాట్లాడడం అనేది జరిగింది యోహాన్. సో యోహాన్ బాగా పెద్దవాడు, 12 మంది శిష్యుల్లో ఒక శిష్యుడు కదా. తర్వాత ఫలితము. ఇప్పుడు ఈ రకమైన మనస్తత్వము గాయు అంటే దేవునికి తగినట్టుగా అనే మాట వాడబడింది. సో మనము ఆయనకు తగినట్టుగా మనం ప్రవర్తించడం ఎప్పుడైతే మన అనుదిన జీవితంలో నియమించుకుంటామో అప్పుడు మనము సంఘానికి ఆశీర్వాదకరంగా మారుతాము. లేకపోతే ఏమవుతుందంటే దియోత్రెఫెస్ వంటి మనస్తత్వం కలిగినప్పుడు అతను కేవలము ఈ కొంతకాలం వరకే తనకు ఆలోచించే స్థితి తనలో కలిగిపోయింది. అంటే ఐడెంటిటీ క్రైసిస్. తనకి ఈ గుర్తింపు అవసరము, ఈ కంట్రోల్ నాకు అవసరము, ఈ సంగతులు నాకు చివరి వరకు నాకు ఉండిపోతాయి, ఇవన్నీ నేను చివరి వరకు కూడా నడిపిస్తాను అనే భావన తనలో కలగడం వల్ల తనలో చెడిపోయిన మనస్తత్వం ఏర్పడి సంఘంలో చివరికి విభజనకి, అనేక మంది దేవుని దగ్గరికి రాకుండా ఆటంకానికి అతను అడ్డంకుగా మారడానికి దారి తీసినట్టుగా మనం గమనిస్తున్నాం. సో ఇట్టి ప్రవర్తన విషయమే మనం ఈరోజు ఆత్మ పరిశీలన చేసుకోవాలి. ఇంకా ముందుకెళ్తే ఇంకొక దైవజనుడి గురించి నేను పరిచయం చేయాలనుకుంటున్నాను. నెక్స్ట్ స్లైడ్ అమ్మా. ఇంకో దైవజనుడి గురించి పరిచయం చేయాలనుకుంటున్నాను. మీలో చాలామందికి తుకికు టైకికస్ ఆయన గురించి వినే ఉంటారు, కొంతమంది వినకపోయి ఉంటారు బైబిల్ గ్రంథంలో. సో ఇలాంటి వాళ్ళు అపోస్తలుడితో పాటు పరిచారకులుగా నియమించబడినప్పుడు చాలా పరిచర్య చేస్తారు వెనక. మోర్ దెన్ 5 ఇన్సిడెన్సెస్, 6 సందర్భాల్లో తుకికుని గురించి, అతను చేసిన పరిచర్యను గురించి అపోస్తలుడైన పౌలు రాయటం జరుగుతుంది. కానీ
కానీ నిజానికి అతను ఏం చేశాడో తీసుకువెళ్ళాలి అనే మనస్తత్వం అని ఉంది. సో ఎందుకు ఈ దాసుల గురించి ఈరోజు మాట్లాడుతున్నానంటే, అపోస్తలులు వారి పని చేసుకుంటూ సంఘస్థాపన చేసుకుంటూ నియమించుకుంటూ వెళ్తూ ఉన్నారు. ప్రతి సంఘంలో పరిచారకులు ఉన్నారు. నెట్వర్క్ బిల్డ్ చేయడానికి కొంతమంది పరిచారకులు ఉన్నారు. వారికి బాధ్యతలు అప్పచెప్పబడ్డాయి. ఆ క్రమంలో వారు ఎదుగుతూ ఉన్నప్పుడు వారిలో ఒక్కొక్కరిలో ఒక్కొక్క స్థితి అనేది ఏర్పడుతుంది. కాలం గడుస్తుంది, సంవత్సరాలు గడుస్తూ ఉన్నాయి. సో నిజానికి దేవుడు ఏ స్థితిని రివార్డ్ చేస్తాడు అనే ఉద్దేశం. సో ఇక్కడ తీతుకు ఏం చేశాడండి? రహస్యంగా లెటర్లను తీసుకెళ్లే విషయంలో చాలా నమ్మకస్తుడిగా ఉంటాడు. అన్ని విషయంలో పౌలుకి ఎంతో ఆదరణ కలిగించేవాడిగా ఉంటాడు. అవన్నీ మనం ఇప్పుడు చదవలేం. కానీ కొలస్సీ రాసిన పత్రికలో 4వ అధ్యాయం 7 నుంచి 9వ వచనంలో ఒనేసిమస్తో కూడా, ఒనేసిమస్ ఎక్కడ ఉంటాడు? రోమా ప్రిజన్లో పౌలుతో పాటు ఉన్నప్పుడు ఫిలెమోను అనే ఒక దైవజనుడు కొలస్సీ సంఘంలో నడిపిస్తూ ఉంటాడు. మనకి ఫిలోమోనుకి రాసిన పత్రిక అని ఒకటి ఉంది కదా బైబిల్ గ్రంథంలో. సో ఒనేసిమస్ని రక్షణ పొందిన తర్వాత మరలా తిరిగి ఫిలోమోన్ దగ్గరికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి ఆ లెటర్లో రాస్తాడు. నువ్వు వెళ్ళి అక్కడ ఫలించు అని చెప్తాడు. కానీ ఎవరిని తోడుగా పంపిస్తాడు? తుకికిని లెటర్ ఇచ్చి తోడుగా పెట్టి పంపిస్తాడు. ఆ మార్గ మధ్యంలో వాళ్ళు 8 వారాల ప్రయాణం చేయాలి ఆ రోజుల్లో, అంత దూరము, సీ రోడ్ కానీ వాటెవర్. సో ఇంత మార్గంలో వెళ్తున్నప్పుడు ఆ యంగ్ కన్వర్ట్, అప్పుడే యేసు ప్రభువుని తెలుసుకున్న ఆ ఒనేసిముని ఎంత జాగ్రత్తగా తను బోధించుకుంటూ ఆ మార్గంలో జాగ్రత్త తీసుకుంటూ తను ప్రయాణం చేస్తుంటాడు. సో తుకికు యొక్క మనస్తత్వాన్ని ఆలోచించండి. పౌలుకి ఎంత ఆదరణ కలిగించాడు, ఆ లెటర్స్ని మోయడంలో ఎంత నమ్మకత్వంగా ఉన్నాడు. తర్వాత తుకికి రోమన్ సిటిజన్షిప్ కూడా ఉంటుంది. ఆ రోజుల్లో మనం రోమా ప్రభుత్వంలో అన్ని దేశాలకి, అన్ని ప్రావిన్సులకి ఈజీగా ప్రయాణం చేయలేం. కానీ ఎవరికైతే ఆ సిటిజన్షిప్ అంటే పౌరసత్వం స్థితి ఎవరైతే కలిగి ఉంటారో వారు మాత్రమే సులభతరంగా అన్ని ప్రాంతాలకి ప్రయాణం చేసే వెసులుబాటు ఉండేది. సో ఇవన్నీ మనం గమనించినప్పుడు నేను ఎంతవరకు పరిచర్యలో ఎవరు చూడనప్పుడు, ఇప్పుడు ఆయన 8 వారాలు ప్రయాణం చేస్తాడు, కొన్నిసార్లు నెలలు బట్టి ప్రయాణం చేస్తాడు తుకికు. వాటన్నిటిలో కూడా తన సత్యాన్ని విడిచిపెట్టకుండా ఎలా ఉండగలిగాడు? ఎలాగ తనకు అప్పచెప్పబడిన సహోదరులను తీసుకెళ్లి సంఘంలో మరలా వారి స్థితిలో నియమించగలుగుతున్నాడు? వీళ్ళందరూ ఎవరు? ఇప్పుడు మాట్లాడుకున్న గాయు కావచ్చు, తికుకు కావచ్చు. ఒనేసిమస్ గురించి నేను ఎక్కువగా ఇప్పుడు మాట్లాడదలుచుకోలేదు. కానీ ఒనేసిమస్ కూడా అప్పుడే ప్రభువుని తెలుసుకున్న వ్యక్తి. పూర్వము దొంగగా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు మంచి ప్రయోజనకరంగా కొలస్సీ సంఘంలో ఫిలోమోనుతో గొడవ ఉండి ముందుకు ప్రయాణం కొనసాగిస్తాడు. అయితే వీరి ముగ్గురులో కూడా చూసినప్పుడు ఒక అతనేమో నార్మల్ తుకికి ఒక చిన్న డైలీ వేజ్గా లేబర్ పని చేసుకునేవాడు ఈ పరిచర్య ధర్మంలోకి రాకముందు. గాయ కూడా అక్కడ ప్రాముఖ్యత కలిగే వ్యక్తి. తర్వాత ఒనేసిమస్ కూడా ముందు. ఇట్లా చాలామంది బైబిల్ గ్రంథంలో వారి ప్రొఫెషన్స్ ఏమైనప్పటికీ కూడా పరిచర్యలో దేవుడు మనల్ని ఆశిస్తున్న హృదయ స్థితి వారెవరికి తెలియదు ముందు యేసు ప్రభువుని రక్షకుడిగా అంగీకరించినప్పుడు. కానీ ముందుకు వెళ్తున్న కొద్దీ దేవునికి తగినట్టుగా మనము ప్రవర్తించే స్థితిని వారిలో వారు ఎలా డెవలప్ చేసుకున్నారు? సత్యమును ఎలా వెంబడించడానికి అలవాటు పడ్డారు? ఈ హృదయ స్థితి నేను కలిగిన ప్రయాణాన్ని కొనసాగించాలి అనే మనస్తత్వాన్ని వాళ్ళు ఎలా తెచ్చుకున్నారు అనే విషయాలు మనం ఒకసారి ధ్యానం చేయాలి. అపోస్తలుల దగ్గర నమ్మకత్వం ఎలాగ వాళ్ళు ఉన్నారు? సో ఈ క్రమంలో వీళ్ళు ముగ్గురు గురించి మనం ఆలోచన చేసిన తర్వాత యేసు ప్రభు వారు కూడా ఒక మంచి దాసుడు చెడ్డ దాసుడు గురించి ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 24వ అధ్యాయంలో చివరికి ఆయన ఈ భూలోకంలో చేస్తున్న పరిచర్య ముగింపు దినాలలో వచ్చినప్పుడు శిష్యులందరూ కలిసి కూడా ఆయన ఒలీవ కొండ మీద కూర్చున్నారు, అక్కడికి వచ్చారు. అంత్య దినాల గురించిన సూచనల గురించి ఆయన ప్రశ్నలు అడగడం మొదలుపెట్టారు. ఆ ప్రశ్నలు అడుగుతున్న క్రమంలో ఆయన వారందరికీ సమాధానం చెప్తూ, ఇంకా ఆయన వెళ్ళిపోవడానికి సమయం అవుతుంది కదా, చాలా ఇంపార్టెంట్ విషయాలు, చివరి వరకు నమ్మకంగా ఎలా ఉండాలి, ఏం జరగబోతుంది అనే విషయాలు చెప్తూ ఆయన ఈ ఉపమానం అనేది చెప్పడం జరిగింది. ఈ ఉపమానంలో ఏముందండి? ఒకసారి వాక్యము బైబిల్స్ ఉంటే మీరు తీయండి, నేను చదువుతాను. ఎందుకంటే ఇది చాలా ఇంపార్టెంట్. మనం యవ్వన కాలంలో ఉన్నప్పుడు ఈ మాట మన మనసులో ముద్రించబడినప్పుడు మనం వెళ్ళే ప్రయాణంలో మనం పరిచర్య చేసే మన యొక్క తత్వము, మన స్టైల్, అంటే మన హృదయ స్థితి అంతా కూడాను ఇది నియంత్రిస్తుంది. నాకు వ్యక్తిగతంగా కూడా నేను యవ్వన కాలంలో కాలేజ్ డేస్లో కూడా నేను యేసు ప్రభువుని అంగీకరించినప్పుడు ఈ వాగ్దానము, ఈ మాట, ఈ ఉపమానము చాలా నన్ను బలంగా సంధించింది.
నా ప్రవర్తన ఇది ప్రభావితం చేసింది పరిచర్య దేవుని కోసం పనిచేసే ఆసక్తి విషయంలో. ఓకే, నేను ఒకసారి చదువుతున్నాను చూడండి. యేసు ప్రభు వారు మాట్లాడిన మాటలేది. ప్రభు యేసుక్రీస్తు వారు, యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ అన్నము పెట్టుటకు వారి పైన ఉంచిన నమ్మకమైన వాడును బుద్ధిమంతుడునైన దాసుడు ఎవడు? యజమానుడు వచ్చినప్పుడు ఏ దాసుడు ఈలాగు చేయుచున్నట్టు అతడు కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు. అతడు తన యావదాస్తి మీద వాని నుంచునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అయితే దుష్టుడైన ఒక దాసుడు నా యజమానుడు ఆలస్యము చేయుచున్నాడని తన మనస్సులో అనుకుని తన తోడి దాసులను కొట్ట మొదలుపెట్టి త్రాగుబోతులతో తినుచు త్రాగుచూనుంటే ఆ దాసుడు కనిపెట్టని దినములోను వాడు అనుకొనని గడియలోను వాని యజమానుడు వచ్చి వానిని నరికించి వేషధారులతో కూడా వానికి పాలు నియమించును. అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండును. అందరూ చదివారు అని నేను అనుకుంటున్నానండి. సో ఇందులో ఒక మంచి దాసుడి గురించి, ఒక చెడ్డ దాసుడి గురించి, వారి ప్రవర్తన ఎలా ఉండబోతుంది, మీరందరూ ప్రయాణం మొదలు పెడుతున్నారు శిష్యులారా, వారి ప్రవర్తన ఎలా ఉంటుంది, ఎలా ఉంటే మీరు నిజంగా ప్రయాణాన్ని ముగిస్తారు, ఎలా ఉంటే మీరు నిజంగా ప్రతిఫలం పొందుకుంటారు. ఎందుకంటే ఆయన యజమానుడు, ఆయన ఒకరోజు రాబోతున్నాడు. ఆయన వచ్చినప్పుడు మనల్ని ఆయన ఎలా కనుగొంటాడు, ఏ స్థితిలో కనుగొంటాడు. చాలా బాధ్యతలు మనం చేస్తున్నాము. VBS ఉంది, మీడియా టీమ్, ఫైనాన్సెస్, టీచింగ్, వేరే అన్ని బాధ్యతలు, చర్చ్ అరేంజ్మెంట్స్ కాడి నుంచి అన్నిటిలో నుంచి, వీటన్నిటిలో మన హృదయ స్థితి, వీటన్నిటిలో మనము ప్రయాణం చేసేటప్పుడు ఎట్లాగా ఉంది అనేది దాసుడిగా మన హృదయ స్థితిని మనం పరిశీలించుకుందాం. సో ఇక్కడ మనం చూసినప్పుడు మంచి దాసుడిగా ఏమనుందండి, యజమానుడు వచ్చే సమయము తెలియదు యాక్చువల్గా, కానీ ఆయన వస్తాడు అంటే ఏ రోజైనా వస్తాడు. ప్రతిరోజు లేచినప్పుడు ఈరోజు ఆయన వచ్చేస్తాడేమో, ఈరోజు ఆయన వచ్చేస్తాడేమో, ఈ సిద్ధపాటు ఒక మంచి దాసుడికి ఉంటుంది. సో ఇది మాట్లాడుతున్నప్పుడు మీరు గాయని గురించి, దియోత్రెఫెస్ గురించి కూడా ఆలోచనలు కూడా తెచ్చుకోవచ్చు. మనం కూడా వ్యక్తిగత పరిశీలన చేసుకోవచ్చు. సో అనుదినము సిద్ధపడే మనస్తత్వము బై డిఫాల్ట్ వస్తుంది. ఎందుకంటే ఈ ప్రయాణాన్ని ముగించడము లేకపోతే వల్ల కాదు. బహుశా దియోత్రెఫే కూడా ప్రారంభ దినాల్లో మంచిగానే ఉండుండొచ్చు, కానీ క్రమక్రమంగా తనకు ఫేమ్, ఇన్ఫ్లుయెన్స్, ఎప్పుడైతే ఈ లోక సంబంధమైన బలం ఏర్పడిందో పరిచర్య ధర్మంలో ఉండగా ఆ లోక సంబంధం వైపు ఆకర్షితుడైపోయి పరిచర్యలో ఉండాల్సిన హృదయ స్థితిని కోల్పోవడం అనేది జరిగింది. ఇట్టి స్థితి భ్రష్టత్వము, విశ్వాస భ్రష్టత్వం అంటారు దీన్ని. ఇట్టి స్థితి మనలో ఎవరికి కలగకుండా అంతం వరకు మనము కాపాడుకోవడానికి బద్దులమై ఉన్నాం. ఇప్పుడు మనము క్విక్గా దీంట్లోంచి వెళ్దాము, సమయం మనకు ఇంకొక కొంచెం సేపు ఉంది కాబట్టి. మంచి సేవకుడు, చెడ్డ సేవకుడు గురించి ఆయన మాట్లాడుతున్నప్పుడు, చెడ్డ సేవకుడు ఏం చేస్తున్నాడు, యజమానుడు ఆలస్యంగా వస్తాడని అనుకొని సిద్ధంగా ఉండడు. అంటే ఏం లేదు, ఆయన ఎప్పుడో వస్తాడులే, ఆయన చాలా ఆలస్యంగా వస్తాడులే అని చెప్పి ప్రతిరోజు స్లోగా పని చేయడం మానేసి సంఘంలోనే ఉన్నాడు. అందుకనే కదా తన తోటి సహోదరుల్ని కొడతా ఉన్నాడు, హింసిస్తూ ఉంటాడు, త్రాగుబోతులతో కలిపి ఆనందిస్తూ ఉంటున్నాడు. దియోత్రెఫే ఏం చేస్తున్నాడు, ఈ స్ప్రెడ్డింగ్, చెడ్డ మాటలు, వదర మాటలు పలుకుచు ఆటంకపరుస్తూ యవనస్తుల్లో సంఘంలోకి వచ్చే వాళ్ళని, కొత్త వారిని రానివ్వట్లేదు. సో ఇట్టి మనస్తత్వము చెడ్డ దాసులకు కలిగి ఉన్నట్టుగా మనము గమనిస్తున్నాము. తర్వాత ఈయన ఏం చేస్తున్నాడు, మంచి దాసుడు, మంచి ప్రవర్తన అంటే తన ఇంటి వారికి, దేవుని ఇంటి వారికి సరైన సమయానికి ఆహారం ఇచ్చి తన బాధ్యతను నిజాయితీగా నిర్వర్తిస్తున్నాడు. ఏ కాలానికి ఏం అవసరము, వారు ఏ ఆత్మీయ స్థితిలో ఉన్నారు, పిల్లలకు ఏమవసరము, యవనస్తులకు ఏమవసరము, వృద్ధులకు ఏమవసరము, మధ్య వయస్సులకు ఏమవసరం, నాయకులకి ఏమవసరం, ఎప్పుడు ఎవరికి ఏ ఆత్మీయ ఆహారం అవసరమో అది దానిని ఎప్పటికప్పుడు అందిస్తూ నమ్మకంగా వారి అవసరతలు తీస్తూ ఈ పరిచర్య ధర్మం ఏదైతే ఆయన వచ్చే వరకు మనకు నియమించాడో దాన్ని ముందు కొనసాగిస్తూ ఉంటున్నాడు. ఆ కొనసాగించే క్రమంలో చాలామంది 90% టైం రికగ్నిషన్ రాదు. అయినా కూడా ఎవరైతే దానికి కట్టుబడి చేసుకుంటూ వెళ్తారో, ఆయన ఆలస్యం అయినా కూడా ఆయన ఈరోజు వస్తాడని అలాగ ఎవరినైతే తండ్రి కనుగొంటాడో, యజమాని వచ్చినప్పుడు, యజమాని అకస్మాత్తుగా వచ్చినా ఆయన అలా చేస్తుండటం చూసి, బలా నమ్మకమైన మంచి దాసుడా, ఇదిగో నేను నీ గురించి సిద్ధపరిచిన నీ స్వాస్థ్యాన్ని నువ్వు స్వతంత్రించుకో అని చెప్తున్నాడు. మనందరికీ ఆశ ఉంటుంది, యేసు ప్రభు వారిని నా రక్షణ పొందిన తర్వాత నేను ఏదైనా చెయ్యాలి, నేను ఈ ప్రయాణంలో ముందుకు వెళ్ళాలి, ఇదిగో ఎందుకంటే మన నిత్య జీవితంలో నేను ఆయనతో కూడా మంచి ప్రతిఫలం పొందాలి, యోగ్యుడిగా నేను ఆయన దృష్టిలో కనిపించాలి అనే ఆసక్తి మనలో ఉంటుంది. కానీ ఆ ఆసక్తికి మనము మంచి ప్రవర్తనని కనుక నిర్మించుకోలేకపోతే,
సత్యములో గాయలాగా ప్రేమలో మన జీవితాన్ని నిర్మించుకోలేకపోతే మనం చివరి వరకు దీన్ని ముగించలేము. మధ్యలో మనము భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. అప్పుడు మనం యజమానుడు అకస్మాత్తుగా వచ్చినప్పుడు ఆ చెడ్డ సేవకుడు ఏం చేస్తున్నాడు చూడండి, ఆయన వచ్చిన రోజు నిర్లక్ష్యంతో ఉన్నాడని చూసి తన తోటి దాసులను కొడుతున్నాడు. ఎవరిని? తనతో పనిచేసే వాళ్ళని, దేవుడి పనిలో ఉన్న వాళ్ళని గాయపరచడం మొదలు పెట్టేశాడు. ఎందుకు? తనకు ఒక పవర్ అక్కడ ఏర్పడింది, పవర్ సెంటర్, నియంత్రితం చేసే మనస్తత్వం ఏర్పడింది దియోత్రెఫేలాగా. అందుకనే అపోస్తలుడు పౌలు యోహాన్ అంటున్నాడు, నేను వచ్చినప్పుడు వాడిని ఎదుర్కొనే ఆ విషయాల గురించి నేను తనతో మాట్లాడతాను. జాన్ చాలాసార్లు హీ ప్రిఫర్స్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్. చాలా విషయాలు లెటర్స్ రాయడం, ఆయన ముఖాముఖిగానే సంభాషణలు అనేది ఎక్కువగా కొనసాగించినట్టుగా చూస్తాం. ఎందుకంటే దట్ ఈస్ అల్టిమేట్లీ ద సుపీరియర్ లెవెల్ ఆఫ్ కమ్యూనికేషన్ ఈజ్ ఫేస్ టు ఫేస్ కమ్యూనికేషన్, బైబిల్లో కూడా అది. సో తర్వాత ఏమైంది? ఫలితము, యజమానుడు వచ్చాడు, చూశాడు మనం ఏం చేస్తున్నామో చూశాడు. అప్పుడు అతను అన్ని విషయాల మీద నియమించి యజమాని అతనిని గౌరవించినట్టుగా మనం చూస్తాం. తర్వాత అతని ఈ చెడ్డ దాసుడు గురించి ఏమని చెప్పాడు యేసు ప్రభు వారు? అతనిని అనేకులతో కలిపి శిక్షించడము, అగ్నిలోనూ అంటే వేషధారులతో కలిపి తనకి నేను పాలు పంచుతాను అని అంటున్నాడు. అంటే నువ్వు కూడా వేషధారువే అని ఇండైరెక్ట్గా చెప్తున్నాడు. సో చివరి వరకు మన పరిచర్యలో ఉండి దేవుడు వచ్చి నువ్వు వేషధారువి అని చెప్పి పండ్లు కొరకుట అగ్నిలో పడవేసే స్థితిలోనికి మనం ఎందుకు వెళ్ళిపోవాలి? ఇంత గొప్ప ధన్యతను మనకి ఇచ్చినప్పుడు దీనిని మనం చివరి వరకు కూడా నమ్మకంగా ముగించే మనస్తత్వం మనలో ఏర్పడాలి. సో అట్లాగా విశ్వాసము, బాధ్యత, సిద్ధపాటు, ఈ మూడిట్లో ఎవరైతే నిర్మించుకుంటారో వారు దేవుడు వచ్చినప్పుడు ఆశీర్వాదం పొందుకోవడానికి, ఆయన గౌరవానికి పాత్రలుగా ఉంటారు. నిర్లక్ష్యంగా సహోదరుల్ని కలవరపరుస్తూ స్వార్థపూరితంగా ప్రవర్తించిన వారికి దేవుడు శిక్షను విధించినట్టుగా చూస్తున్నాం మనం. యేసు ప్రభు వారు బోధించిన బోధ ఇది. అందుకని మనం ఒకసారి మళ్ళీ జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన ఈ లోకంలో జీవించినప్పుడు కూడా మనందరికీ చక్కని మంచి మాదిరిని మనం ఇచ్చినట్టుగా చూస్తూ ఉన్నాం. ఒక చిన్న ఉదాహరణ చెప్పి నేను ప్రార్థనలోకి వెళ్తాను. ఒక యజమానుడు, చాలా డబ్బు ఉంది ఆయనకి. ఆయన ఏం చేశాడు? సరే నేను చాలా డబ్బు ఉంది, నేను ప్రయాణాలు చేసుకుంటానులే అని చెప్పి ఇద్దరు కుటుంబాల్లో ఉన్న వాళ్ళకి అంటే అడాప్ట్ చేసుకున్నాడు. ఆయన దత్తత తీసుకుని నీకు ఒక 500 నీకు ఒక 500 ఇచ్చాను. ఉదాహరణ కోసం చెప్తున్నాను. ఒకతను ఏం చేశాడు? ఆ 500 పెట్టి ఒక పిల్లోడికి చెప్పులు కొన్నాడు 50 రూపాయలు పెట్టి, ఇంకో పిల్లోడికి డ్రెస్ కొన్నాడు, వాళ్ళ వైఫ్కి గాజులు కొన్నాడు, ఇంకా ఒక 200 పెట్టి ఇంట్లో అవసరతలు తీర్చి మిగిలిపోయిన ఆ 100 రూపాయలు దాచుకున్నాడు. ఒకతను ఏం చేశాడు? ఆ 500 పట్టుకెళ్ళి వెంటనే పక్కన పిజ్జా హట్ ఉంది, అక్కడ పిజ్జా సగం తిని మిగిలిన సగం వదిలేసి వెళ్ళిపోయాడు. ఉదాహరణ చెప్తున్నాను. సో దేవుడు మనకి ఇచ్చిన దాన్ని ఆయన మళ్ళీ వచ్చాడు. ఆ యజమాని మళ్ళీ వచ్చిన తర్వాత ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరిని ఆయన రెండోసారి ఇవ్వడానికి ఇష్టపడతాడు? లేదులే నీ పాపం, నువ్వు పొరపాటున పిజ్జా తిని డబ్బులు వేస్ట్ చేసావులే, నీకే ఇస్తాను, నీ దగ్గర లేవు కదా అని చెప్పి ఆయనకి ఇస్తాడా? మామూలుగా చెప్పండి, మీరే ఆ స్థితిలో ఉంటే, ఆ ధనవంతుడి స్థితిలో ఉంటే. వీడి దగ్గర 100 రూపాయలన్నా దాచుకున్నాడు కదా రెండో అనాథ, ఆయన దాచుకున్నాడు కదా అని చెప్పినప్పుడు ఆయనకే కదా మనం ఇవ్వడానికి ఇష్టపడతాము. సో దేవుడు కూడా ఈ మనస్తత్వం చూపిస్తున్నాడు. ఇదే వాక్యం చెప్తుంది, కలిగి ఉన్న వానికి ఇంకా ఇవ్వబడను, లేని వాని యొద్ద నుంచి వాని యొద్దన ఉన్నది కూడా తీసివేయబడను అని అంటున్నాడు. ఎందుకంటే నీకు ఆత్మీయంగా అప్పగించబడిన తలాంతులు కానీ ధన్యతను కానీ నువ్వు కాపాడుకోవడము నువ్వు నేర్చుకోలేదు. అందుకే ఆ 100 రూపాయలు ఉన్నవాడికి మళ్ళీ ఆయన వచ్చినప్పుడు మళ్ళీ 500 ఇచ్చాడు. మళ్ళీ వచ్చినప్పుడు వాడు నమ్మకత్వం చూసి మళ్ళీ ఇచ్చాడు. సో కలిగి ఉన్నవాడు ఆత్మీయమైన సంగతుల్ని జాగ్రత్తగా కాపాడుకోవడం తెలిసినవాడు, తనకిచ్చిన తలాంతుల్ని నిలబెట్టుకుని పరిచర్యలో నమ్మకంగా పనిచేసేవాడికి దేవుని ఆశీర్వాదం ఇంకా ఇంకా అంతకంతకు అధికమవుతూ వాడిని ఇంకా కూడా ఆయన వచ్చినప్పుడు ఎక్కువైన వాటి మీద యజమానుడిగా నేను వాడిని నియమిస్తాను అంటున్నాడు మంచి దాసుడిని. సో ఈ దాసుడిగా మనము ఎదిగే ప్రయత్నం అనేది చేయాలి. సో మనల్ని మనము పరిశీలన చేసుకుంటూ మనము ప్రార్థన చేద్దాం. గలతీయులకు రాసిన పత్రికలో కూడా ఒక మాట ఉంటుంది, ఏంటంటే 6వ అధ్యాయంలో, మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. శరీరం బట్టి విత్తువాడు శరీరంలో నుంచి క్షయమను పంటను కోయను, ఆత్మను బట్టి విత్తువాడు ఆత్మను బట్టి నిత్య జీవమను పంటను కోయను అని చెప్తున్నాడు. దేవుడిని మనం వెక్కిరించలేమండి, ఆయన వెక్కిరించబడడు, ఆయన మోసపడడు. కాబట్టి మనము నిత్య జీవితము పట్ల ఆసక్తి కలిగి విత్తే జీవన విధానము, అట్టి హృదయ స్థితిని
మనలో మనము డెవలప్ చేసుకోవాలి. అట్టి స్థితిలోకి వ్యతిరేకంగా మనం వెళ్తుంటే కనుక మనం పశ్చాత్తాపడి వెనక్కి రావాలి. ఇంకా మనలో చాలామంది వయసు ఇంకా చాలా పరిచయం చేసే స్థితి ఉంది కాబట్టి మన హృదయ స్థితిని మనము సరి చేసుకుందాము. దియోత్రేస్వే వంటి వారు ఉన్నప్పుడు వారిని కూడా ఎలాగ సరిచేయాలి, అట్టి విధానాల నుంచి మనల్ని ఎట్లా మనం వెనక్కి రావాలో కూడా చెప్తూ ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. సో దయచేసి అందరం కూడా కళ్ళు మూసుకుందాము. 2 మాటలు రిఫ్లెక్ట్ చేసుకుంటూ దేవునితో మనం మాట్లాడదాం. తండ్రి, నేను ఎటువంటి దాసుడిగా, ఎటువంటి సేవకుడిగా నీ ఎదుటి నేను ప్రవర్తిస్తున్నాను. ఎవరు చూడనప్పుడు, మనుషుల నుంచి నాకు గుర్తింపు కలగనప్పుడు కూడా నాకు అప్పగించబడిన బాధ్యత విషయంలో నేను నమ్మకంగా పనిచేస్తున్నానా? నా ప్రతిఫలం నీ నుంచి వస్తుందనే విషయం నేను ఎప్పుడు గుర్తుపెట్టుకున్నానా లేదా? నా తోటి సహోదరులకి, దాసులకి నేను ఉపకారం చేసి ఆతిథ్యం ఇచ్చేవాడిగా ఉన్నానా లేదా? ఈ విషయాల గురించి మనందరం ఆలోచన చేయండి. సంఘాన్ని మనం ఆదరిస్తూ ఉంటే మనకు ఆశీర్వాదం కలుగుతుంది. సహోదరుల్ని ప్రేమిస్తూ ఉంటే సంఘంలో ఐక్యత కలుగుతుంది. సత్యంలో నిరంతరము నడిస్తే మన సంఘంలో మనము జీవాన్ని తీసుకొస్తాం. ఈ సేవను మనం కొనసాగిస్తే నీకు కూడా గొప్ప సాక్ష్యం కలుగుతుంది. సో నిత్యంగా మనం గొప్ప రక్షణ స్థితిలోకి వెళ్తాం. తండ్రి, నీకు వందనాలు ప్రభా. ఈ వాక్యం తండ్రి మేము మా మనసులోకి తీసుకుంటున్నాం. తండ్రి నాయన, మేము క్షమాపణ అడుగుతున్నాము. మేము పరిచారకులుగా నమ్మకంగా ఉండలేని పరిస్థితులను బట్టి మమ్మల్ని క్షమించండి తండ్రి అని మన అందరం అడుగుదాము. వీటన్నిటి విషయంలో మమ్మల్ని శుద్ధీకరించండి ప్రభా. రాగల దినముల్లో ప్రభా మేము నమ్మకంగా ప్రభా, గాయవలే తుకివలే ప్రభా, ఎవరు ఉన్నా లేకపోయినా ప్రభా ఈ గొప్ప విషయంలో ప్రభా పరిచర్య ధర్మంలో నమ్మకంగా అంతం వరకు తండ్రి మేము కొనసాగుతూ ప్రభా మేలుకరంగా జీవించేలాగా ప్రభా మాకందరికీ కృపను అనుగ్రహించండి ప్రభా. జ్ఞానవంతులమై ప్రభా నీవిచ్చే అనితి జీవితంలో చేరడానికి తండ్రి మాకందరికి సహాయం దయచేయమని ప్రభా యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో ఇవన్నీ కూడా అడిగి మేము పొందుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. అందరూ లేచి నించున్నట్టయితే కానుక పడదామండి.
అందరికీ నమస్కారం. ఏప్రిల్ 2026 చివరి వారానికి సంబంధించిన ఫ్యూజన్ వార్తలను అందిస్తున్నాము. ఈ కార్యక్రమం మీకు నచ్చిందని ఆశిస్తున్నాము. మీ రాబోయే వారాన్ని ప్రణాళిక చేసుకోండి మరియు రాబోయే రోజులలో ఏర్పాటు చేసిన కార్యక్రమాలలో పాల్గొనండి. రాబోయే వారాల్లో హోమ్ టీమ్ కనెక్షన్లకు మేము కొద్ది కాలం విరామం ఇస్తున్నాం. ఇది 27 ఏప్రిల్ 2026 నుండి 14 జూన్ 2026 వరకు మూసివేయబడుతుంది. అయితే ఈ కాలంలో ఆదివారం సందేశాన్ని చర్చించటానికి మరియు ప్రార్థనలో సమయం గడపటానికి ప్రతి శుక్రవారం సాయంత్రం 7:30 నుండి 9 వరకు మాదాపూర్లోని ఫ్యూజన్ చర్చిలో మనమందరం కలిసి రావటానికి ఒక కొత్త అవకాశాన్ని కల్పిస్తున్నాము. సెలవులకు వెళ్ళని వారు మరియు మాతో కనెక్ట్ అయి ఉండాలనుకునేవారు దయచేసి ఈ గ్రూప్లో చేరండి. దీనికోసం ఒక వాట్సాప్ లింక్ సృష్టించబడింది. దయచేసి గమనించండి, ఈ గ్రూప్ కేవలం సెలవుల కాలంలో మాత్రమే అందుబాటులో ఉంటుంది. గురువారం ఉదయం 7:30 నుండి 8:30 వరకు జరిగే మా ఆన్లైన్ బైబిల్ అధ్యయనంలో మాతో చేరండి. యెహెజ్కేలు గ్రంథం మరియు అతని ప్రవచనాలపై ధ్యానించండి. ఫ్యూజన్ మహిళలు ప్రతి శనివారం సాయంత్రం 5 నుండి 6 గంటల వరకు బైబిల్ అధ్యయనం, క్విజ్ మరియు చర్చ కోసం ఆన్లైన్లో కలుస్తారు. యువజనుల సమావేశం శనివారం సాయంత్రం 6 గంటల నుండి 8 గంటల వరకు జరుగుతుంది. మన యువత అందరూ ఇందులో పాల్గొని ఆశీర్వాదం పొందాలని ఆహ్వానిస్తున్నాము. ఇతర పరిచర్యలకు మద్దతునిచ్చి ప్రోత్సహించటానికి ఏప్రిల్ 21వ తేదీన మాదాపూర్లోని ఫ్యూజన్ చర్చిలో పాస్టర్ల సమావేశం జరిగింది. మా చర్చిలో 4 నుండి 17 సంవత్సరాల వయస్సు గల వారి కోసం వెకేషన్ బైబిల్ స్కూల్ మరియు 18 సంవత్సరాలు పైబడిన వారి కోసం వెకేషన్ బైబిల్ కాలేజీలో జరిగే ఉత్తేజకరమైన మరియు విజ్ఞానదాయకమైన సమయం కోసం మాతో చేరండి. బైబిల్ అభ్యాసం, వినోదం, కార్యకలాపాలు, పాటలు మరియు సహవాసంతో నిండిన ఈ కార్యక్రమం కోసం నమోదు చేసుకోండి. తేదీలను గుర్తుంచుకోండి. ఈ వారం నుండి ప్రారంభం. మే 1వ తేదీ శుక్రవారం నుండి మే 10వ తేదీ ఆదివారం వరకు. పిల్లలకు మరియు పెద్దలకు ఆనందకరమైన మరియు అద్భుతమైన సమయం. తల్లిదండ్రులు త్వరగా నమోదు చేసుకొని దేవుని వాక్యం ద్వారా మీ పిల్లలు నూతనపరచబడి నూతన శక్తిని పొందేందుకు సహాయపడాలని ఆహ్వానిస్తున్నాము. ప్రతి ఆదివారం ఈ చర్చిలో మాకు 3 ఆరాధనలుంటాయి. తెలుగు ఆరాధన ఉదయం 8:30 నుండి 9:30 వరకు. ఆంగ్ల ఆరాధన ఉదయం 10:30 నుండి 11:30 వరకు మరియు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు. సమయానికి వచ్చి సిద్ధపడి ఒకే కుటుంబంగా కలిసి ఆరాధించండి. ఈ రోజు మరియు రాబోయే వారం మీకు శుభప్రదంగా ఉండాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. మరి మనం అందరం కూడా జ్ఞాపకం ఉంచుకోవాల్సిన ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, మనం గాయులాగా ఉంటామా ఈ వారం అంతా, డయోట్రిఫస్ లాగా ఉంటామా? మరి సంఘంని ప్రోత్సాహపరిచే వారంగా ఉంటామా, లేకుంటే సంఘంలో గల్బిలి చేసే వారిగా ఉంటామా? మరి టైకికస్ లాగా ఉంటామా, లేదు అంటే ఒనేసిమస్ మరి దేవుణ్ణి అంగీకరించక ముందు ఉన్న జీవితం లాగా మన జీవితం ఉంటుందా? ఒనేసిమస్ లాగా మనం ఉన్నా కానీ దేవుడు మనకిచ్చే ఒక గొప్ప అవకాశం ఏంటిది? ఆయన నమ్ముకున్నప్పుడు ఆయన మనల్ని అందరికీ ప్రయోజనకరంగా మారుస్తాడు. అయితే ఈ VBS మీ డెకరేషన్ అంతా చూస్తూ ఉండిండొచ్చు. అయితే ఈ వారము మరి స్టార్ట్ అయ్యే ఫస్ట్ నుంచి స్టార్ట్ అయ్యే VBSకి మీరు ఉట్టి చిన్న పిల్లలే మరి రావాలి అని అనుకోవాల్సిన అవసరం లేదు. ఇక్కడ మనం అందరం చాలామంది యవనస్తులుగా ఉన్నాము కాబట్టి మనము VBCకి అందరము కూడా రిజిస్టర్ చేసుకోవాలి. చాలామంది మరి పేరెంట్స్ వచ్చి వారి పిల్లల్ని విడిచిపెట్టి మళ్ళీ తిరిగి ఒక 2.5 అవర్స్లో రావాలంటే కష్టం అవుతుంది. కాబట్టి వారందరూ ఇక్కడే ఉంటారు. వారితో సహా మీరందరు యవనస్తులుగా ఈ 10 days ఎంతమంది మీరు చిన్నప్పటి నుంచి VBS అటెండ్ అయినారండి?
చాలా తక్కువ మంది కదా. అయితే ఈ VBS ఏంటిదో మీరు తెలుసుకోవాలి. ఎట్లా ఉంటుంది ఈ 10 days ఒక పండుగలాగా ఉంటుంది సంఘంలో. మార్నింగే 7 o'clockకి ఇక్కడికి వచ్చేస్తే మీరు పనులకు వెళ్ళాలి అంటే 9:15 లోపు ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళిపోవచ్చు. అయితే దయచేసి మీరు అందరూ కూడా QR కోడ్ స్కాన్ చేసి రిజిస్టర్ చేసుకొని చాలా అద్భుతమైన అనుభవం దేవునిలో ఎదగడానికి ఈ 10 రోజులు మనము మరి ఇన్వెస్ట్ చేసి మరి దేవునిలో ఎదగడానికి మనము మరి ముందంజ వేద్దాం. మనం అందరం లేచి నిలబడినట్టయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవా, గొప్ప దేవుడవు ప్రభా తండ్రి, మరి ఎన్నడు మారని మాట తప్పని దేవుడవు ప్రభా తండ్రి. నిజంగా తండ్రి మరి పాపములో మరి మేము కొట్టుకొని పోయినప్పుడు ప్రభా మరి నీ సిల్వలో నీ రక్తంను కార్చి ప్రభా తండ్రి మా కొరకై ప్రభా మరి నీవు తండ్రి మరి ఏర్పాటు చేసిన ఈ మార్గం కొరకై నీకు స్తోత్రం చెల్లించుకున్నాం. తిరిగి తండ్రి నీ యొక్క సహవాసంలో రావడానికి మాకు ఇచ్చిన నీ యొక్క తండ్రి చూపించిన ఈ మార్గం బట్టి నీకు స్తోత్రం చెల్లించుకున్నాం. ఈ ఉదయకాల సమయంలో ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డని నువ్వు దీవించి ఆశీర్వదించి నడిపించమని కోరుతున్నాం నా ప్రభా తండ్రి. మరి గతములో ప్రభా మరి ఎన్ని తప్పులు చేసినా కానీ ప్రభా మరి నీ యొక్క క్షమాపణ ద్వారా ప్రభా మరి మేము తిరిగి నీ యొద్దకు వచ్చి ప్రభా మరి ఒనేసిము ప్రభా తండ్రి మరి అందరికీ ఉపయోగకరంగా ఉండు కృపను అనుగ్రహించి మా VBS కొరకై ప్రార్థిస్తున్నాం ప్రభా. మరి కావలసిన సమస్తము కూడా ప్రభా నువ్వు సమకూర్చి మరి మాకు అనుగ్రహించమని కోరుతున్నాను ప్రభా. VBS అవసరతలను అన్నిటిని నువ్వు తీర్చమని కోరుతున్నాను నా ప్రభా. అనేకులు VBSకి నమోదు చేసుకొని వచ్చే కృపను అనుగ్రహించు. నీ అందు ఎదిగే కృపను మాకు అనుగ్రహించి ప్రభా. ఈ సంఘంలో తండ్రి ఈ ఉదయకాల సమయంలో ఎవరైతే ప్రభా వారి యొక్క స్వంత అవసరతల కొరకై ప్రార్థన చేస్తున్నారో వారిని కనికరించు. వారి యొక్క ప్రభా ప్రార్థనలను నువ్వు గైకొని ప్రభా వారి ప్రార్థనకు నువ్వు జవాబు అనుగ్రహించి నడిపించమని కోరుతూ మమ్మల్ని మేము నీ చేతికి అప్పగించుకుంటూ ఈ వారంలో ఉన్న సమస్తమైన కార్యక్రమంలో నీ చేతికి అప్పగించుకుంటూ నీవు మహిమపరచబడమని కోరుతూ యేసు పరిశుద్ధమైన గన్నాంని అతి వినయంగా బ్రతిమాలి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. సహవాసము మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడు తోడు నీడుగా ఉండును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ చర్చ్. హ్యావ్ అ వండర్ఫుల్ వీక్.